ఈరోజు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గుర్మేట్కల్ శాసనసభ నియోజకవర్గంలో మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బసిరెడ్డి గారి అధ్యక్షతన మాజీ శాసనసభ్యులు బాబురావు గారు, వెంకటేష్ గారు, మీ కర్ణాటక రాష్ట్ర నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు ఇక్కడ గుర్మిట్కల్ నుంచి ఢిల్లీ వరకు ఎదిగి 1972లో మీరు మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నిక చేసుకున్న శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇక్కడ 8 సార్లు ఎమ్మెల్యేగా, అదేవిధంగా పక్కన ఒక్కసారి ఎమ్మెల్యేగా, మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా 50 సంవత్సరాలు సుదీర్ఘంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలలో రాణించిన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా నిలబడాలి అని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మీరందరు గుర్మిట్కల్ నియోజకవర్గ ప్రజలు ప్రతి గ్రామాలలో, ప్రతి మారుమూల పల్లెల్లో ఉండేవాళ్ళు గర్వపడే విధంగా 1972లో మొదటిసారి యువకుడిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు మీ బిడ్డ జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదగడమే కాదు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు భారతదేశ రాజకీయాలలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాడంటే అది మీ గొప్పతనం, గుర్మిట్కల్ ప్రజల యొక్క ఆశీర్వాదం. మీరు వారికి అండగా నిలబడ్డారు కాబట్టే మీరు 8 సార్లు వారిని శాసనసభ్యుడిగా, మంత్రిగా అత్యున్నత స్థానంలో మీరు కూర్చోబెట్టింది. కాబట్టి ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాకందరికీ నాయకత్వం వహిస్తున్నారు. వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో మొట్టమొదట హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండవసారి కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో 135 సీట్లనిచ్చి అత్యధికంగా మెజారిటీ ఇచ్చి కర్ణాటక రాష్ట్రంలో 2వ ప్రభుత్వాన్ని వారి నాయకత్వంలో ఏర్పాటు చేసినాం. ఈ కర్ణాటకలో గెలిచిన స్ఫూర్తితోటి కర్ణాటకలో 5 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఇక్కడుండే ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు, ఇక్కడుండే పేదలకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఇట్లా 5 గ్యారెంటీలను ఖర్గే గారి నాయకత్వంలో కర్ణాటక ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ 5 గ్యారెంటీలను అమలు చేసిన రాష్ట్రం ఏదని దేశంలో ఉందంటే అది కర్ణాటక రాష్ట్రం. మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈరోజు గ్యారెంటీలను అన్నిటిని అమలు చేసినాం. మీరు ఇంత గొప్పగా కర్ణాటకలో ఖర్గే గారికి అండగా నిలబడితే మీరిచ్చిన స్ఫూర్తితోటి కర్ణాటక రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ను గెలిపించిన ఊపుతోటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న జరిగిన డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను ఓడించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అమలు చేసినాం. అందుకే ఇవాళ ఇక్కడికి
మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈరోజు ఈ సభలో మాట్లాడుతున్నామంటే వారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 కిలోమీటర్లు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో నడుచుకుంటూ పేదవాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఆడబిడ్డల యొక్క ఇబ్బందులను వారు తెలుసుకుంటూ ఈరోజు ఈ దేశంలో ఉండే యువతకు ఒక ఆదర్శంగా ఉండేటట్టు ఇవాళ మనకు నాయకత్వం అందించను. మరి ఈ సందర్భంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రి ఉన్నారు. వారు మొదటిసారి ప్రధానమంత్రి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్విస్ బ్యాంకులో నల్లధనం ఉంది, లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి వెనక్కి తెచ్చి పేదవాళ్ల ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఖాతాలు 40 కోట్లు తెరిచిండు, కానీ అనా పైసా కూడా పేదవాళ్ల ఖాతాలో వేయలే. రైతుల ఆదాయాన్ని 2 చేస్తా అని చెప్పిండు, కానీ వారి నిర్ణయాల వల్ల రైతులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇదే కాదు, పేదలకు ఇల్లు కట్టిస్తా అని ఇల్లు కట్టించలేకపోయిండు. ఏది చెప్పినా నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేసిండు. అందుకే ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రజలు కన్నిగడలు ఆలోచన చేయాలి. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 25 ఎంపీలు ఇచ్చిండ్రు. వాళ్ళ దోస్తు దేవగౌడకు 1 ఇచ్చిండ్రు, సుమలత గారికి 1 ఇచ్చిండ్రు. 28 సీట్లుంటే 27 సీట్లు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఇచ్చిండ్రు. కానీ నరేంద్ర మోడీ మీకేమి ఇచ్చిండు? ఖాళీ చెంబిచ్చిండు. మీ కరువు వస్తే కనీసం మీకు తాగడానికి బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఖాళీ చెంబిచ్చినా నరేంద్ర మోడీ కోటేస్తారా? ఈరోజు మీ బిడ్డ జాతీయ అధ్యక్షుడు, మీరు ఆశీర్వదించి ఇంత పెద్ద లీడర్ అయిన మల్లికార్జున్ ఖర్గే గారు, వారి నాయకత్వంలో కర్ణాటక మొత్తం వారికి అండగా నిలబడతారా? మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎప్పుడైనా మనవాడు ఎదుగుతున్నాడంటే, మన బిడ్డ పెద్దోడవుతున్నాడంటే మనం అందరం అండగా నిలబడాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద జాతీయ స్థాయిలో 55 సంవత్సరాల అనుభవం ఉండి 55 సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయ అనుభవం ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు నరేంద్ర మోడీని పడగొట్టడానికి, నరేంద్ర మోడీని ఓడించడానికి మల్లికార్జున్ ఖర్గే గారు బయలుదేరింది. మరి మీ నాయకుడు జాతీయ స్థాయిలో ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు ఈ గుర్మిట్కల్కు నేను వచ్చిన మీకందరు గుర్తు చేద్దామని మా ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుగు వస్తుంది సార్, నువ్వు తెలుగులో మాట్లాడు, వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారని ప్రెసిడెంట్ చెప్పిండు. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ ఒకటే మాట అంటాడు, ఎప్పుడు చూసినా నన్ను చూసి ఓటేయండి అని. నరేంద్ర మోడీని చూసి ఇక్కడుండే మీ చేతగాని ఎంపీలకు ఓటేస్తే 26 ఎంపీలు అయితే నరేంద్ర మోడీ మీకు ఇచ్చిన క్యాబినెట్ మంత్రి పదవి ఒక్కటే. అంటే మిగతా వాళ్ళందరూ చేతగాని వల్ల కర్ణాటక నుంచి బీజేపీ ఎంపీలని నేను అడుగుతున్నా. అందుకే మీకు అందరికీ తెలుసు, పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇస్తే రేపు పిల్లగాడు సంసారం చేయకపోతే వన్న అడుగుతామే. నరేంద్ర మోడీ పెళ్లి పెద్ద లాంటోడు, కానీ పెళ్లి పెద్ద కాదు కదా, సంసారం చేయాల్సింది పెళ్లి పిల్లగాడు సమర్థుడో కాదో ఆలోచన చేసి పిల్లనియాలి. ఇవాళ మీకు ఎంపీగా నిలబడ్డాయన ఎవరు సమర్థుడు, ఎవరు మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు, ఎవరు మీ తరఫున కొట్లాడతారు? ఇవాళ ఈ పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఒక్కరికి ఓటేస్తే 3 మీకోసం పనిచేస్తారు. 1 మీ ఎంపీ గారు, 2 ప్రియాంక్ ఖర్గే మంత్రిగా మీ ప్రాంతానికి సేవలు చేస్తాడు, 3 మల్లికార్జున్ ఖర్గే గారు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, రేపు కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పాటు ప్రభుత్వంలో వారు
అత్యంత కీలకమైన బాధ్యతను నెరవేరుస్తారు. ఒక్క ఓటేస్తే మీకు ముగ్గురు సేవ చేయడానికి నాయకులు వస్తారు. బీజేపీ వాళ్ళకి వేస్తే 10 ఏళ్ళు మీరు చూస్తున్నారు. బీజేపీ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, కానీ కర్ణాటకకు ఏమి సాయం చేయలే. కనీసం కరువు వస్తే కూడా మీ ప్రాంతాన్ని ఆదుకోలేదు. మీ పిసిసి అధ్యక్షుడు శివకుమార్ గారు, మీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటకకు నిధుల కోసం సుప్రీంకోర్టులో కేసేసి కొట్లాడాల్సి వచ్చింది. అందుకే నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా, మిమ్మల్ని ఎంపీలుగా గెలిపిస్తే మీ కర్ణాటకకు చిల్లి గవ్వ తీసుకురాలేదు, ఖాళీ చెంబు తీసుకొచ్చి ఇచ్చారు. ఖాళీ చెంపించినందుకు ఇవాళ బీజేపీ వాళ్ళకు ఓట్లు వేయాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ బార్డర్ దాటితేనే తెలంగాణ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, మీరు హైదరాబాద్కి ఏ అవసరానికి వచ్చినా మీకు సహాయం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నది. మీరు ఎప్పుడొచ్చినా మహబూబ్నగర్ కానీ, కొడంగల్ కానీ, తాండూరు కానీ, మక్తల్ కానీ, నారాయణపేట కానీ, గద్వాల్ కానీ, రాయచూర్, అలంపూర పక్కల నుంచి ఎక్కడ ఏ సమస్య మీద వచ్చినా మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ రైతులకు అండగా నిలబడాలన్నా, ఇక్కడ మైనారిటీలను ఆదుకోవాలన్నా, ఇక్కడి ప్రజలకు సహాయం చేయాలన్నా 2 రాష్ట్రాలల్లా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. మీరు కాంగ్రెస్కి అండగా నిలబడండి. ఇవాళ బీజేపీ నాయకులు అంటున్నారు, ఇస్ బార్ 400 पार 400 सीट किसी लिए होना का बीजेपी को, नरेंद्र मोदी को अगर इस देश में 400 सीट मिले तो एससी, एसटी, बीसी, ओबीसी रिजर्वेशन और माइनॉरिटी रिजर्वेशन निकालने के लिए नरेंद्र मोदी बीजेपी कोशिश कर रहे. कांग्रेस पार्टी डॉक्टर बाबा साहेब अम्बेडकर सब मिलकर मेहनत कर एससी, एसटी, ओबीसी रिजर्वेशन दिया हुआ है. इसीलिए आज जितने भी दलित आदिवासी के पढ़े लिखे जो डॉक्टर, इंजीनियर, आईएएस, आईपीएस लोग बने कांग्रेस पार्टी के वजह से बने. कांग्रेस पार्टी आज ये रिजर्वेशन दिए, इसीलिए आप लोग एमएलए, एमपी, केंद्र मंत्री बनने का मौका मिले. मगर आज बीजेपी ये रिजर्वेशन पूरा हटाने के लिए कोशिश कर रहे, इसीलिए 400 सीट मांग रहे. मैं एक ही बात साफ साफ कहना चाहता हूं, कांग्रेस पार्टी खड़गे जी को आप मदद दिए, आपका एससी, एसटी, ओबीसी, माइनॉरिटी रिजर्वेशन लागू रहेगा. अगर नरेंद्र मोदी को आप वोट दिए, आपका पूरे रिजर्वेशन खत्म होने वाले हैं, आगे रिजर्वेशन नहीं रहने वाला है. इसीलिए आप लोग सोचो, खड़गे जी के साथ में रहा तो आपका रिजर्वेशन रहेगा, खड़गे जी के साथ छोड़े तो आपका रिजर्वेशन निकल जाएगा. नरेंद्र मोदी इस पिछले बार भी खड़गे जी को हराने के लिए राजनाथ सिंह को यहां बिठाए. असेंबली इलेक्शन में प्रियंका खड़गे जी को हराने के लिए वो अमित शाह, नरेंद्र मोदी दोनों आए थे चितापुर. इसका मतलब खड़गे जी के ऊपर उनको गुस्सा है, क्योंकि खड़गे साहब उनके मुंह पे बोल देता है जो भी है. उनका आदत है, जो सच है सबके सामने बोलने का आदत खड़गे जी का है. इसीलिए नरेंद्र मोदी जी खड़गे जी के नेतृत्व को और उनके परिवार को चुनाव में हराने के लिए कोशिश कर रहे. इसीलिए मेरे बहनों भाइयों, आप और हम सब मिलके खड़गे जी के तरफ से हम लड़ना है इस चुनाव. खड़गे जी का परिवार का नहीं है, खड़गे जी परिवार का मतलब हम सब लोग हैं. हम इनके साथ में काम करेंगे, खड़गे जी के नेतृत्व में आगे हम लोग काम करेंगे. कर्नाटक और तेलंगाना में अपना ही सरकार है, अपना ही सरकार से आप सबका गरीब लोगों का मदद में हम लोग रहेंगे. इस चुनाव में कांग्रेस पार्टी को जिताने के लिए आप लोग वादा करना है. మిత్రులారా, మీ అందరికి ఒకటే మాట,
రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఇక్కడ ఎంపీ అభ్యర్థికి 1,00,000 ఓట్ల మెజారిటీ తగ్గకుండా మీరు గెలిపించాలని నేను కోరుకుంటున్నా. మీకు అన్యాయం చేసి మీ రిజర్వేషన్లు తీసే మోడీని మీరు ఓడగొట్టాలి. మల్లికార్జున్ ఖర్గే గారిని మీరు గెలిపించాలి. గెలిపించడానికి మీరందరూ సిద్ధమేనా? 1,00,000 మెజార్టీ ఎన్నిక సిద్ధమేనా? మీరందరూ సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకి ఎత్తండి. ఒక్క చేయింటే ఒక్క చేయితుంది, 2 చేతులుంటే 2 చేతులు ఎత్తండి. एक हाथ है तो एक उठाओ, 2 हाथ है तो 2 हाथ उठाना. कांग्रेस पार्टी, कांग्रेस पार्टी हस्तम गुर्तु के ధన్యవాదాలు మిత్రులారా. ಧನ್ಯವಾದಗಳು ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸಾಹೇಬರಿಗೆ. ಈಗ ನಮ್ಮೆಲ್ಲರ ನೆಚ್ಚಿನ ನಾಯಕರು, ಅಖಿಲ ಭಾರತ ಕಾಂಗ್ರೆಸ್ ಸಮಿತಿಯ ಅಧ್ಯಕ್ಷರು, ನಮ್ಮೆಲ್ಲರ ದೈವ 371 ಕಾಲಮನ್ನ ತಿದ್ದುಪಡಿ ಮಾಡಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಹಕ್ಕುಗಳನ್ನು ನೀಡಿರ್ತಕ್ಕಂಥ ಮಹಾತ್ಮ ಡಾಕ್ಟರ್ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಸಾಹೇಬರು ಈ ಒಂದು ವೇದಿಕೆಯನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಬೇಕಂತೇಳಿ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆಯೊಂದಿಗೆ ಅವರನ್ನ ವೇದಿಕೆಗೆ ಸ್ವಾಗತಿಸಬೇಕು. ಡಾಕ್ಟರ್ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಜಿ ಅವರಿಗೆ, ಡಾಕ್ಟರ್ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಜಿ ಅವರಿಗೆ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ